దేశవ్యాప్తంగా మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. ఇవాళ జార్ఖండ్లోని అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అక్కడ అధికారులు కట్టుదిట్టంగా చేశారు. భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండాను సెక్యూరిటీని కూడా టైట్ చేశారు. ఇవాళ జార్ఖండ్లో చూస్తేనేమో ఆల్రెడీ పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. అయితే ఈ విడతలోని జార్ఖండ్ రాష్ట్రంలోని మొత్తం 15 జిల్లాల్లో 43 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 643 మంది అభ్యర్థులు పోటీలో తమ తలరాతను ఇవాళ టెస్ట్ చేసుకున్నారు. అంటే ఎలక్షన్స్లోని పోటీకి దిగారు. సో వాళ్ళలో ఎవరు గెలుస్తారు, అక్కడ ప్రజలు ఎవరికి ఓటేస్తారు అనేది ఇవాళ మనకి ఓటింగ్ శాతాన్ని బట్టి కూడా మనం ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఎన్నికల కోసం అధికారులు దాదాపుగా 15,000 మంది సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా కూడా సెక్యూరిటీని కూడా టైట్ చేశారు. తొలి దశ ఎన్నికల్లోనైతే జార్ఖండ్లోని 1.37 కోట్ల మంది తమ ఓటు హక్కును అయితే ఇవాళ వినియోగించుకొని ఉన్నారు. నేడు తమ అదృష్టాన్ని కూడా వీరితో పాటు చాలా మంది నాయకులు కూడా తమ అదృష్టాన్ని అసలు ఈ ఎన్నికలు మనం గెలుస్తామా లేదని కూడా పరీక్షించుకున్నారు. వాళ్ళైతే మనకి ప్రముఖులు చూస్తే మాజీ సీఎం చంపై సోరెన్తో పాటు కాంగ్రెస్ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాజీ, తర్వాత మాజీ సీఎం మధు కూడా భార్య అయితే గీత కూడా, మాజీ సీఎం రఘుబార్ దాస్ కోడలు అయితే పూర్ణిమ దాస్, వీళ్ళంతా కూడాను తమ అదృష్టాన్ని ఈసారి ఎన్నికల్లోని టెస్ట్ చేసుకున్నారు. అంటే ఈసారి ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తారా లేదన్నది మనకి పోలింగ్ తర్వాత మనకు తెలియనుంది. అయితే ఈ ఎన్నికల్లో పాటుగా దేశం మొత్తం చూస్తే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేరళలోని వాయనాడ్ ఉప ఎన్నిక కూడా ఇవాళ జరుగుతుంది. ఇక వాయనాడు ఉప ఎన్నికలో అయితే మనకి ఎందుకు వచ్చిందనేది అందరికి తెలిసిందే. అక్కడ రాహుల్ గాంధీ అయితే పోటీకి దిగి అక్కడ గెలుపొందారు. అక్కడతో పాటు ఆయన వాయనాడుతో పాటు రాయబరేలీలో కూడా గెలవడంతో వాయనాడు ఎంపీ అభ్యర్థిత్వానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో వాయనాడు ఉప ఎన్నిక అనేది జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వాయనాడు ఉప ఎన్నికల్లో ఆమె సోదరి ప్రియాంక గాంధీ అయితే పోటీకి దిగారు. సో ప్రియాంక గాంధీ ఈసారి వాయనాడు ఎన్నికల్లోని ప్రియాంక గాంధీని ప్రజలు ఆదరిస్తారా లేదనేది కూడా కేరళలో మనం ఈ కేరళ రాష్ట్రంలో వాయనాడు ఎన్నిక కూడా మనకు కీలకంగా మారింది. అక్కడ ప్రజలు ఎటువైపు మళ్ళుతారు, అంటే కాంగ్రెస్ కుటుంబానికి మళ్ళీ అక్కడ గెలుపుని ఇస్తారా లేకపోతే ఎవరైనా గెలిపిస్తారా అనేది కూడా మనం ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే మనం ఈ మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికలతో పాటు మరో 2 రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు, అంటే నవంబర్ 20న, ఈ నెల 20న మహారాష్ట్ర ఎన్నికలు కూడా మరో ఒక 5-6 రోజుల గ్యాప్లో మహారాష్ట్ర ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ మహారాష్ట్ర ఎన్నికల కోసం మన ఏపీ నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా స్టార్ క్యాంపైనర్గా బీజేపీ రంగంలోకి దింపడానికి సిద్ధమైంది. ఆయన 16-17 తేదీల్లో అక్కడ పలు ప్రాంతాల్లో పర్యటనలు కూడా చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఇవాళ ప్రస్తుతం ఉన్న పోలింగ్ పరిస్థితి మీద ఇప్పుడు ఉన్న అప్డేట్.